అందులో స్పైనల్ కార్డ్ గురించి ఫైనల్గా ఉన్నాము. దాంట్లో చూద్దాం, అంటే వెన్నెముక మీద దృష్టి నిలపడం అనే అంశం మీద. నౌ లెట్ us గో టు ద టాపిక్. ఎప్పుడైతే స్పైనల్ కార్డ్ అంటే స్పైనల్ కాలం వెన్నెముక మీద దృష్టి పెట్టినప్పుడు సన్నటి ఆ యొక్క ఎనర్జీ లైన్ గుర్తుపెట్టుకుంటారో అప్పుడు వారి యొక్క ఆరా పూర్తిగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. అంచేత బుద్ధుడు, మహావీరుడు, కృష్ణ, క్రీస్తు పెయింటింగ్స్లో ఆరా ఊరికే డెకరేషన్ కోసం చేసింది కాదు, ఆరాస్ అన్నీ ఉన్నాయి. అయితే మీ యొక్క వెన్నెముక ఈ లైట్ని బిగిన్ చేస్తుంది. లైట్ వెలుగులు విరజమ్మడం మొదలు పెడుతుంది లోపల నుంచి. యు బికమ్ ఎన్లైటెడ్. మీరు ఎన్లైటన్ లోపల నుంచి మీ లోపల ఎన్లైటన్ అయితే ఆ దివ్యజ్ఞాన ప్రకాశాన్ని పొందితే మొత్తం శరీరం అంతా పూర్తిగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటుంది. ఆ వెలుగులు లోపల నుంచి వెలుగులు విరజిమ్ముతూ ఉన్నటువంటి ఆ యొక్క స్థితిలో అది బయటకు కూడా వస్తుంది. అంచేత బుద్ధుడే కానీ లేదా ఎవరైనా ఎన్లైటన్ అయినా ఎవరిని అడగక్కర్లేదు, ఆ ఆరా తెలిసిపోతుంది, అంతా చూపిస్తుంది. ఎవరైనా ఎన్లైటన్ అయితే మాస్టర్కి తెలిసిపోతుంది, ఓహో వీడు ఎన్లైటన్ అయ్యాడు అని. ఎందుకంటే ఆరానే మొత్తం అంతా పూసకొచ్చినట్టు మొత్తం అంతా తెలియజేస్తుంది. దీనికి ఓషో గారు ఒక కథ చెప్తున్నారు. హుయ్ నాంగ్ అనేటువంటి ఒక చైనీస్ మాస్టరు, అతను ఒక గురువు దగ్గర పనిచేస్తున్నాడు. హుయినాంగ్ అనే ఆయన గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గురువు ఏమన్నాడంటే, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు అని. అప్పుడు ఈ హుయినాంగ్ అర్థం కాలేదు ఆయనకి. ఏంటి, నన్ను శిష్యుడిగా ఒప్పుకోవడానికి ఇంకా ఆ యొక్క స్టేజ్ నాకు రాలేదా? ఈ గురువు నన్ను శిష్యుడిగా ఎందుకు ఒప్పుకోలేదు? ఇంకేదైనా గురువు నా నుంచి ఇంకేమైనా కావాలని ఆశిస్తున్నారా ఏంటని అడిగాడు. కానీ గురువు ఏం చేశాడు, ఆయన యొక్క ఆరా చూశాడు. అప్పుడు ఆయన చెప్పాడన్నమాట, నువ్వు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, వెంటనే కానీ తర్వాత కానీ ఎక్కడైనా కానీ నా దగ్గర రాకపోయినా ఎక్కడైనా కానీ నువ్వు కోరుకున్నది నీ వద్దకు లభిస్తుంది. నువ్వు ఆల్రెడీ దాంట్లోనే ఉన్నావు, అంచేత నా వద్దకు రావద్దు అని ఆ గురువు చెప్తాడు. కానీ లేదండి, నన్ను నిరాకరించవద్దు అంటాడు హుయినాంగ్. అప్పుడు సరే మాస్టర్ ఒప్పుకుంటాడు. అయితే ఈ యొక్క ఆశ్రమానికి వెనక వంటగది ఉంది, దాంట్లో నువ్వు ఉండు అన్నాడు. అది పెద్ద మానిస్టరీ, దాదాపు 500 మంది శిష్యులు ఉన్నారు దాంట్లో. అప్పుడు హుయినాంగ్, నువ్వు గో, జస్ట్ గో, మా ఆశ్రమం వెనుక వెళ్ళు, ఆ కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉండు, నా వద్దకు రావద్దు. ఒకవేళ ఇది అవసరమైతే నేను నీ వద్దకు వస్తాను అన్నాడు ఆ గురువు. మెడిటేషన్ ఇవ్వలేదు హుయినాంగ్కి, ఏ గ్రంథాలు ఇవ్వలేదు చదువుకోవడానికి, ధ్యానం చేయడానికి, ఏ మెడిటేషన్ ఇవ్వలేదు, ఏం బోధించలేదు. అతన్ని ఒక వంటగదిలోకి విసిరివేశారు, వంటశాలకి. అక్కడ ఏమైంది, మొత్తం మానిస్ట్రీ అంతా వర్కింగ్ జరుగుతూనే ఉంది. ఆ యొక్క ఆశ్రమం పండితులు, గొప్ప గొప్ప స్కాలర్సు అంతా ఉన్నారు, మెడిటేటర్స్ ఉన్నారు, యోగులు ఉన్నారు. మొత్తం ఆశ్రమం నిండా ఒక గొప్ప ఇదిగా ఉంది, ఎవరి పని వారు చేసుకుంటున్నారు.
కాకపోతే ఈ యూనాంగ్ ఏం చేస్తున్నాడు, ఆ బియ్యం కడగడము, వంటింట్లో కిచెన్ వర్క్ చేసుకోవడం సరిపోయింది. 12 ఏళ్ళు గడిచిపోయినాయి. యూనాంగ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆయన అనుమతి లేదు, గురువు యొక్క అనుమతి లేదు. వెయిట్ చేశాడు. కేవలం వెయిటింగ్, నిరీక్షణ చేస్తూనే ఉన్నాడు. అతను ఒక పనివాడి కింద తీసుకున్నారు. మేధావులు వస్తున్నారు, మెడిటేటర్స్ వస్తున్నారు, ఎవరూ అతని మీద దృష్టి పెట్టలేదు. అది ఒక గొప్ప ఆశ్రమం, మేధావుల ఆశ్రమం అన్నమాట. అయితే మాస్టరు ఆయన ఇంకా గురువు ఏం చేశాడు, అయ్యా నేను చనిపోబోతున్నాను, దగ్గరలోనే కొన్ని రోజుల్లోనే నేను చనిపోతున్నాను డిక్లేర్ చేశాడు. అంచేత నా ప్లేస్లో ఎవరో ఒకరిని నియమించాలి అని అనుకుంటున్నాను అని చెప్పాడు. ఎవరైతే ఎన్లైటన్ అయ్యాను అని అనుకుంటున్నారో వారు 4 లైన్లలో ఒక పద్యాన్ని రాయాలి. ఆ 4 లైన్లు మొత్తం అంతా దాంట్లోనే ఉండాలి, సారాంశం అంతా. మీరు పొందిన ఆ ఎన్లైటన్మెంట్ యొక్క జ్ఞానం అంతా ఆ 4 లైన్లో రావాలి. అప్పుడు నేను అతన్ని ఒప్పుకుంటాను. తర్వాత అతను ఆ 4 లైన్లే నాకు చెప్తాయి అతని ఎన్లైటన్మెంట్ ఎలా పొందాడు అన్న విషయం తెలుస్తుంది. నేను అతన్ని నా యొక్క సక్సెసర్గా, తదుపరి మాస్టర్గా, గురువుగా ప్రకటన చేస్తాను అని. ఆ తర్వాత ఎందుకంటే ఇతను చనిపోతున్నాడు. అయితే అక్కడ గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు ఆ ఆశ్రమంలో. ఎవరు కూడా 4 లైన్లలో వారికి తెలిసినది రాయాలి అని ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఎవరు గొప్ప స్కాలర్ ఎవరు ఉంటే వారే గొప్ప వినవుతారు. కానీ ఒకతనికి గొప్ప విషయాలు తెలుసు, చాలా గొప్ప విషయాలు తెలుసు, అంచేత 4 లైన్లో రాశాడు. ఏంటి అని మనసు అనేది ఒక అద్దము, అద్దం మీద దుమ్ము పేరుకుపోయింది, ఆ దుమ్ముని తుడిచేస్తే మన ఎన్లైటన్ అయిపోతాడు అని. అయితే ఆ గ్రేట్ స్కాలరు కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఈ విషయం నాకు తెలుసు అని చెప్పట్లేదు. అతను తెలుసు తానే ఎన్లైటన్ అయ్యాడు. హీ ఆల్రెడీ నోస్ హూ ఈజ్ ఎన్లైటన్ అండ్ హూ ఈజ్ నాట్. ఆ గురువుకి తెలుసు ఎవరు ఎన్లైటన్ అయ్యాడు, ఎన్లైటన్ కాలేదని. కాకపోతే తను ఒక 4 లైన్లో రాసేసాడు చాలా అద్భుతమైన పాయింట్. మొత్తం సకల శాస్త్రాల సారాంశం అంతే ఆ 4 లైన్లోనే. మనసు అద్దం లాంటిది, ఆ అద్దం మీద దుమ్ము పేరుకుపోయింది, ఆ దుమ్ము తుడిచివేస్తే నువ్వు ఎన్లైటన్ అవుతావు. ఇది ఆ వేదాల యొక్క మొత్తం సారాంశం. ఆయనకి తెలుసు, ఆ విషయం అనేది తెలుసు, ఈయనకి తెలుసు, తెలుసు, అతనికి తెలుసు. సో ఇంకా అంతకుమించి ఏం తెలియలేదు, భయపడుతూ ఉన్నాడు. డైరెక్ట్గా ఆ స్కాలర్ కూడా, పండితుడు కూడా అతని దగ్గరికి వెళ్ళలేకపోయాడు. అయితే ఆ నైట్ వెళ్ళాడు, మాస్టర్ గురువు దగ్గరికి వెళ్ళాడు. ఆ 4 లైన్లు రాసి సంతకం పెట్టకుండా వదిలేశాడు. అయితే మాస్టర్ ఓకే ఇది రైట్ అని అన్నాడు. ఎవరు అయితే అప్పుడు ఎవరు ఓకే దిస్ ఈజ్ రైట్ అని అతను చెప్తే నేనే రాశారండి అని చెప్దాం అనుకున్నాడు. ఎవరు కూడా ఎవరు రాశారు ఏంటి అనేది తెలియలేదు. అందరూ మౌనంగా ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. అయితే మాస్టర్ అప్రూవ్ చేశారు. పొద్దున్నే లేవగానే ఓకే అని. ఓకే ఈ మనిషి ఎవరైతే ఈ యొక్క 4 లైన్లు బోర్డు మీద రాశారో వారే ఎన్లైటన్ అయ్యారు అని. అంత మాస్టర్ అంత చెప్పుకుంటుంది ఆ 4 లైన్ల గురించి. కానీ ఎవరికి తెలీదు.
ఆ రాసింది ఎవరికి తెలియలే. అంతా డిస్కస్ చేసుకుంటున్నారు గొప్పగా. అబ్బా 4 లైన్లో బ్యూటిఫుల్గా, ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అద్భుతంగా ఉంది. చక్కగా 4 లైన్లో మొత్తం ఎంటర్టైన్మెంట్ యొక్క వ్యవహారం అంతా చెప్పేశారే అని ఒక అందరూ ఎవరికి ఇష్టం వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మాంగ్స్ వంటగదికి వచ్చారు. వాళ్ళు టీ తాగుతున్నారు, ఇది మాట్లాడుకుంటున్నారు. ఈ టీ సర్వ్ చేస్తున్నాడు హీనాంగ్ సర్వ్ చేస్తున్నాడు. వాళ్ళు వింటున్నారు ఏం జరిగిందన్న విషయం ఈయన వింటున్నాడు. అయితే ఆ 4 లైన్లు గురించి ఉన్నప్పుడు వింటూ ఉన్నప్పుడు అతను నవ్వాడు. అతను ఎవరో అడిగారు, ఎందుకు నవ్వుతున్నావు నువ్వే మూర్ఖుడు లాగా ఉన్నావే, నువ్వు కిచెన్లో పనిచేయడం, కిచెన్లో విషయాలు తెలుసు, నీకు వంటగది విషయాలు తెలుసు, 12 ఏళ్ల నుంచి ఇక్కడే పడి ఉన్నావు, నువ్వెందుకు నవ్వుతున్నావు అని. యాక్చువల్గా అంతవరకు అతను ఎప్పుడు నవ్విన సందర్భం లేదు. అతను మాట్లాడింది కూడా లేదు ఎవరితోనూ. అప్పుడు ఈయన ఏమన్నాడంటే, నేను రాయలేనండి, నేను నటన కూడా కాదు, అంచేత కాకపోతే మీరు చెప్పే ఆ 4 లైన్లు తప్పు అన్నాడు. ఎవరైనా నాతో వస్తే ఆ 4 లైన్లు సరిచేస్తాను, నాతో రండి అని చెప్పి, ఎందుకంటే నాకు రాదు, నాకు రాయడం రాదు, కాబట్టి ఎవరైనా వస్తే నేను ఆ గోడ మీద అది రాస్తాను, అదేంటి చెప్తాను, రాయొచ్చు అని. ఎందుకంటే నేను రాయలేను, నాకు రాయడం ఎలాగో నాకు తెలియదు అన్నాడు. సరే అని ఫాలో అయ్యాను. ఇది జోక్ లాగా ఉందని. అయితే అక్కడ ఒక పెద్ద గుంపు ఏర్పడింది. హైనాంగ్ దగ్గర గుంపు ఏర్పడింది. రాయి అన్నాడు. అక్కడ మనసు లేదు, అలాగే అద్దము లేదు. మనసు అద్దము రెండూ లేనప్పుడు ఇంకా దుమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయం తెలిసిన వాడే ఎన్లైటెండ్ అని చెప్పాడు. మనసు లేదు, అద్దం లేదు, దుమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ మనసు ఉంది, ఆ మనసు అంతా డస్ట్ పేరుకుపోయింది. ఆ డస్ట్ తుడిచేస్తే మనసు అద్దం లాంటిది, దాని మీద దుమ్ము పడింది, ఆ దుమ్ము తుడిచేస్తే వాడు ఎన్లైటన్ అవుతాడు అని రాశారు. ఇక్కడ ఏమైంది? అసలు మనసే లేదు, అద్దము లేదు. మనసు అద్దం లేనప్పుడు అద్దం ఉంటే కదా డస్ట్ పేరుకోవడానికి, అలాగే మనసు ఉంటే కదా ఈ డస్ట్ పేరుకోవడానికి. మనసు శూన్యమే, అద్దం ఎటూ లేదు. ఇంకా డస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? డస్ట్ ఉంటే ఉండొచ్చు, కానీ డస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? డస్ట్ అంటే థాట్స్, అవి ఇవి రకరకాల ఆలోచనలు కదా అవి అన్నమాట. అయినసరికి అతను ఈ విషయం తెలుసుకున్నవాడే ఎన్లైటన్ అని చెప్పి చెప్తాడు, రాయమంటాడు. ఈ మాట వింటున్నాడు. మాస్టర్ బయటకు వచ్చాడు. ఏం మాట్లాడుతున్నాను, యూఆర్ రాంగ్ అన్నాడు. వెంటనే ఆయన పాదాలను తాకి వెళ్ళిపోయాడు, మళ్ళా కిచెన్లోకి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత గాఢ నిద్రలో ఉన్నప్పుడు గురువు వచ్చాడు. నువ్వు రైట్రా, నేను అందరి ముందు నేను చెప్పలేను, వాళ్ళంతా ఇడియట్సు, వాళ్ళు చదువుకున్న మూర్ఖులు, బాగా వాళ్ళకి ఏం తెలియదు. నువ్వు రైట్ అని నేను చెప్తే వాళ్ళు నిన్ను చంపేస్తారు. అందరి ముందు నిన్ను రైట్ అని అన్నా అనుకో, నిన్ను చంపేస్తారు. నీకా రాయని రాదు, అది అని వేరే విషయం. కాకపోతే ఏంటి, చంపేస్తారు. అంచేత ఇక్కడి నుంచి నువ్వు పారిపో. యాక్చువల్గా నువ్వే నా యొక్క వారసత్వంగా గురువుగా రావాల్సిన వాడివి, కానీ ఎవరికి చెప్పు. నాకు నువ్వు వచ్చిన రోజే తెలుసు, నీ ఆరా అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు అంచేత నీకు మెడిటేషన్ కూడా ఏం లేదు, అవసరం కూడా లేదు, మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఆల్రెడీ ఆరా పెరిగిపోయింది, నువ్వు ఆల్రెడీ ధ్యానంలోనే ఉన్నావు. నీవు ప్రతి పని నువ్వు ధ్యానంలోనే ఉండి చేస్తున్నావు. 12 సంవత్సరాలు మౌనంలో ఉన్నావు. నువ్వేమి ఏం చేయకుండా, మెడిటేషన్ చేయకుండా, మెడిటేషన్ చేయకుండా ఏం చేయకుండా గమ్మున ఉన్నావు.
కంప్లీట్గా నీ మనసు అంతా పూర్తిగా శూన్యం అయిపోయింది. ఇప్పుడు ఏమైంది, ఆరా ఫుల్గా ఉంది. ఫుల్ మూన్, నువ్వు ఒక ఫుల్ మూన్ లాగా పూర్ణ చంద్రుడిలాగా అయిపోయావు. అంచేత ఇక్కడి నుంచి నువ్వు పారిపో, లేకపోతే వారు నిన్ను చంపిస్తారు అని. నువ్వు 12 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నావు. నీ చుట్టూతా ఆ వెలుగులు విరజిమ్మడాన్ని నేను చూస్తూనే ఉన్నాను, కానీ ఎవరు అబ్జర్వ్ చేయలేరు. వారు ప్రతి ఒక్కరు అక్కడ కిచెన్కి వస్తారు, తింటారు, పోతూ ఉంటారు ఎవ్రీడే. 3 సార్లు 4 సార్లు కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు. అందరూ అలా వచ్చిపోతూ ఉన్నారే, కానీ నిన్ను ఎవరు పట్టించుకోలేదు. నిన్ను ఎవరు పట్టించుకోకూడదు, ఇలా తెలిస్తే మన ఇబ్బంది అవుతుందని చెప్పి కావాలని నిన్ను వంటగదిలో పోస్ట్ చేశారు. నీ ఆరాన్ని ఎవరు గుర్తుపట్టలేదు. సో ఇప్పుడు ఇక్కడి నుంచి నువ్వు పారిపో, తప్పించుకో అన్నాడు. ఇదంతా ఏంటంటే ఆ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చేటువంటి ఆ వెలుగులు విరజిమ్మినాయి అన్నమాట. ఆ స్పైనల్ కార్డ్ కాలంలో ఉన్న థ్రెడ్ టచ్ చేసినప్పుడు, రియలైజ్ అయినప్పుడు ఆరా గ్రో అవటం మొదలవుతుంది చుట్టూదా. అది ట్రాన్స్ఫర్మేషన్. అదే ఆ వెలుగులతో నింపబడ్డాడు, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యాడు, పరిణామక్రమం చెందాడు. గొంగళి పురుగు జీవితం నుంచి సీతాకోక చిలుక అయినట్లుగా అతను ఒక బుద్ధుడైపోయాడు. ఇంకా ఆ స్పైనల్ కాలం అంటే ఆ వెన్నెముక, అలా నిటారుగా ఉన్న ఆ వెన్నెముక, దానిలో ఉన్న ఆ సెంటరింగ్ చేస్తే అలా సన్నని ఎనర్జీ లైన్ అన్నట్టు. నువ్వు అది శరీరవత్తు ఉన్నప్పుడు ఈ టెక్నిక్ చాలా హెల్ప్ చేస్తుంది. నువ్వు బాడీ ఓరియంటెడ్ కాకపోతే ఇది కష్టం. అప్పుడు అది నువ్వు బాడీ ఓరియంటెడ్ కానప్పుడు నువ్వు ఆ స్పైనల్ కార్డుని విజువలైజ్ చేసుకొని ఆ కాలంలో ఉన్నదాన్ని నువ్వు చూడలేవు. ఎందుకంటే ఎక్కువ నీ శరీరవత్తు ఉండి శరీరము నేనే శరీరం అనుకునే భావనలు ఉండేవారికి ఇది ఉపయోగపడుతుంది. అప్పుడు అయితే ఇన్సైడ్ నుంచి వారికి చూడటం అనేది మామూలుగా బాడీ ఓరియంటెడ్ కాని వారికి అది డిఫికల్ట్గా ఉంటుంది. అయితే ఈ యొక్క సూత్ర ఎవరికి హెల్ప్ఫుల్ అంటే పురుషుల కంటే స్త్రీలకే సహాయపడుతుంది అంటారు ఓషా గారు. ఎందుకంటే వారు బాడీ ఓరియంటెడ్ శరీరం మీద ఎక్కువ దృష్టి పెడతారు. వారు శరీరం మీద ఎక్కువ మోజు ఉంటుంది స్త్రీలకు. అందుకోసం శరీరవత్తు ఫీలింగ్ మోర్ ఉంటుంది. అంచేత ఆ శరీరాన్ని వారు చక్కగా ఊహించుకోగలరు. అంచేత స్త్రీలు మోర్ బాడీ ఓరియంటెడ్ దెన్ మెన్. పురుషుల కంటే స్త్రీలకి ఈ యొక్క సూత్ర బాగా పనిచేస్తుంది. ఎవరైనా శరీరాన్ని ఫీల్ అవ్వచ్చు. అయితే శరీరాన్ని ఫీల్ అయిన వారు విజువలైజ్ చేసుకొని కళ్ళు మూసుకొని శరీరాన్ని గమనించడం, బాడీని గమనించడం, లోపల నుంచి ఏ విధంగా ఉంది శరీరము, లోపలికి వెళ్ళడం. ఈ టెక్నిక్ ఎవరికైనా ఉపయోగపడుతుంది, కాకపోతే స్త్రీలకి ఎక్కువ ఉపయోగపడుతుంది అంటారు ఓషా గారు. ఎందుకంటే వారు ఒక దృష్టి శరీరం మీద ఉంటుంది. అయితే ఎప్పుడైతే విజువలైజ్ చేశామో ఆ స్పైనల్ కార్డము, ఆ వెన్నెముకని, ఆ మిడిల్గా సిల్వర్ కార్డ్ రన్నింగ్ అవుతుంది, దానిలోంచి ఆ వెండి యొక్క తీగ. అయితే ఫస్ట్ చూస్తానికి అది ఇమాజినేషన్ లానే ఉంటుంది. క్రమక్రమంగా ఆ ఇమాజినేషన్ మాయమైపోతుంది, మనసు మాయమైపోతుంది. ఒక సంత స్పైనల్ కాలం మీద ఉంటుంది. అప్పుడు లోపలికి వెళ్తావు, కళ్ళు మూసుకొని లోపలికి వెళ్తావు. లోపల ఉన్న నీ యొక్క వెన్నెముకను నువ్వే చూస్తావు. ఆ ఇన్నర్ కోర్, ఆ ఇన్నర్ లైన్ నువ్వు చూస్తావు. ఆ సిల్వర్ కార్డ్ని చూస్తావు. నీ లోపల నుంచే ఆ వెలుగులు విరజిమ్మటాన్ని చూస్తావు. అయితే కొంతమందికి ఏ ఎఫర్ట్ లేకుండా కూడా ఇది సంభవిస్తుంది. అలాగే ఒక భార్యాభర్తలు ఇద్దరు డీప్ సెక్స్లో ఉన్నప్పుడు ఇది సంభవించవచ్చు. తంత్రాకి తెలుసు ఈ విషయం.
డీప్ సెక్స్ యాక్ట్లో ఉన్నప్పుడు మొత్తం ఓల్ ఎనర్జీ అంతా కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ అవుతుందంటే ఆ వెన్నుముక మీద ఉంటుంది. ఆ డీప్ సెక్స్ యాక్ట్లో ఆ స్పైన్ ఏం చేస్తుందంటే కరెంటు విద్యుత్తుని ఉత్పత్తి చేస్తుంది. ఎవరైనా టచ్ చేస్తే ఆ సమయంలో వాళ్ళకి షాక్ వస్తుంది. ఆ ఇంటర్ కోర్సు అనేది డీప్ లెవెల్లో ఉన్నప్పుడు, ఆ డీప్ లవింగ్లో ఉన్నప్పుడు అండ్ రాంగ్గా ఉన్నప్పుడు, రియల్గా ఇద్దరు ప్రేమికులు ఆ డీప్ ఎంబ్రేస్మెంట్లో ఉన్నప్పుడు, మౌనంగా ఉన్నప్పుడు, అసలు ఏం కదలకుండా గమ్మున ఉన్నప్పుడు, ఆ డీప్ ఎంబ్రేస్మెంట్లో అలా ఉన్నప్పుడు జరిగిపోతుంది ఈ యొక్క వెన్నుముక నుంచి ఆ కరెంట్ సప్లై. అప్పుడు ఏమవుతుంది, డార్క్ రూమ్లో చీకటి గదిలో ఉన్న వారికి ఆ రూమ్ అంతా వెలుగులు విరజిమ్మైనట్టు ఉంటుంది. ఆ శరీరము ఆరా ఎలా ఉంటుందంటే ఆ రెండు శరీరాల చుట్టూతా బ్లూ ఆరా వస్తుంది. ఇలాంటివి అనేక సార్లు సంభవించి ఉండవచ్చు, ఆఖరికి మీకు కూడా సంభవించి ఉండవచ్చు. కానీ ఆ విషయాన్ని ఆ డార్క్ రూమ్లో ఆ డీప్ లవ్లో ఉన్నప్పుడు మీరు గమనించి ఉండకపోవచ్చు. కానీ మీ రెండు శరీరాలు సడన్గా లైట్ వచ్చినట్టు అనిపిస్తుంది. యూ ఫీల్ ఎ లైట్ అరౌండ్ బోత్ యువర్ బాడీస్. మీ రెండు శరీరాల నుంచి లైటింగ్ వస్తుంది. అది ఎక్కడ నుంచి వస్తుంది? గదంతా చీకటిగానే ఉంది, కానీ ఆ లైట్ ఏంటంటే ఓల్డ్ రూమ్ అంతా ఫిల్అప్ అయిపోయి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఇలా జరిగి ఉంటుంది సడన్గా. అలాగే ఏమవుతుంది, టేబుల్ ఇన్ ద రూమ్ వితౌట్ ఎనీ విజిబుల్ కాజ్. ఒక్కోసారి ఆ వెలుగు ఎలా కూడా వస్తుందంటే ఆ టేబుల్ మీద నుంచి ఒక వస్తువు కింద పడి శబ్దం వచ్చినా లైట్ వచ్చేస్తుంది. సైకాలజిస్టులు ఏం చెప్తారంటే డీప్ సెక్స్ యాక్ట్లో ఎలక్ట్రిసిటీ కరెంట్ ఉత్పత్తి అవుతుంది అని చెప్తారు. ఆ ఎలక్ట్రిసిటీ ఏమవుతుంది, ఆ యొక్క అలా విధంగా వచ్చే ఎలక్ట్రిసిటీ ఆ కరెంటు ఉత్పత్తి ఎఫెక్ట్ ఏమవుతుంది, చాలా విధాలుగా ప్రభావితం చూపిస్తుంది. ఇక ఆలోచనలన్నీ సడన్గా డ్రాప్ అవుతాయి, లేదా మూవ్ అవుతాయి, బ్రోకెన్ అవుతాయి. అయితే ఆ లైట్ విజిబుల్ ఈ విధంగా జరుగుతున్నప్పుడు ఆ లైట్ ఆ కాంతిని ఫోటోగ్రఫీ తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ ఫోటోగ్రఫీ తీసిన వాళ్ళప్పుడు అక్కడ ఏం జరిగింది, ఆ లైట్ అనేది స్పైనల్ కాలం చుట్టూతో కాన్సన్ట్రేషన్ అయిన విషయాన్ని కిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా తీస్తారు. అయితే ఒక్కొక్కసారి కొన్నిసార్లు డీప్ సెక్స్ యాక్ట్లో కూడా ఇలా జరుగుతుంది అన్నప్పుడు తంత్రకి ఈ విషయం తెలుసు, తంత్ర ఈ వరకు బాగా చేసింది. యు మే బికమ్ అవేర్గా ఉంటే ఈ విషయం మీకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే స్పైనల్ కాలం మిడిల్ నుంచి మధ్య భాగం నుంచి ఆ కాంతి విరజిమ్మడాన్ని మీరు చూస్తారు. అంచేత తంత్ర అనేది ఏంటంటే సెక్స్ యాక్ట్ని కూడా తను తాను తెలుసుకోవడం కోసం ఉపయోగించేటువంటి ఒక ఇదిగా ఉపకరణగా వాడతారు. అది ఒక డిఫరెంట్ సెక్స్ యాక్ట్ హ్యాస్ టు బి టోటల్లీ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ ఆ క్వాలిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది. దాంతో పొందాలి అన్నప్పుడు ఎలా ఉండాలి అని అంటే అక్కడ తొందర పనికిరాదు. ఏది తొందరగా చేసేది అనేది తొందరపడకూడదు. అది ఆ బాడీ యాక్ట్ కాదు, డీప్ స్పిరిచువల్ కమ్యూనియన్ అంటారు. అంటే ఆధ్యాత్మిక రెండు శరీరాలు కలిసి ఉండడం అంటే ఆధ్యాత్మికత. అంచేది అదేదో సెక్సువల్ యాక్ట్ అని తొందరగా ఏదో చేసి ముగించేసుకున్నాం అనేది కాకుండా ఎరుకతో ఉండాలి. ఆ రెండు బాడీస్ కలిసినప్పుడు రెండు ఇన్నర్నెస్ కలుస్తున్నాయి అన్నమాట, రెండు ఆత్మలు కలయిక. అవి ఒకదానిలో ఒకటి ఇమిడిపోతున్నాయి. అప్పుడు ఈ టెక్నిక్ ట్రై చేయాలంటే ఉషా గారు ఏం చెప్తారంటే అది డీప్ సెక్స్ యాక్ట్లో ట్రై చేయండి, ఈజీగా ఉంటుంది. సెక్స్ గురించి మర్చిపోవాలి, అక్కడ సెక్స్ చేస్తున్నాము అనే దాన్ని మర్చిపోయి డీప్గా ఒకరిని ఒకరు
అలా ఉండిపోవాలి, అవతలి వ్యక్తిని మర్చిపోవాలి. అప్పుడు లోపల శరీరంలో వెన్నుముక మీద దృష్టి పెట్టాలి, ఆ స్పైనల్ కాలం మీద దృష్టి పెట్టాలి. అప్పుడు ఈజీ అవుతుంది, మోర్ అండ్ మోర్ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఆ స్పైనల్ కాలం మీద. అప్పుడు ఆ స్పైనల్ కాలంలో అంటే ఆ యొక్క వెన్నుముక దాంట్లో ఏం జరుగుతుంది, అక్కడ సన్నని థ్రెడ్ విజిబుల్గా కనపడుతుంది. యు ఆర్ సైలెంట్, అక్కడ ఏ ఆలోచనలు లేవు. యువర్ బాడీ ఈజ్ ఎట్ రెస్ట్, డీపెస్ట్ రిలాక్సేషన్లో ఉంటారు. అయితే వీ హ్యావ్ మేడ్ లవ్ యాజ్ ఎ గ్రేట్ టెన్షన్. ఆ ప్రేమ పాల్గొనేటప్పుడు కూడా టెన్షన్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలా అది చేయకూడదు. యాంగ్జైటీ పనికిరాదు, అది బర్డెన్ అవుతుంది. చక్కటి విశ్రాంత స్థితిలో జరిగేటువంటి ప్రక్రియ గురించి చెప్తున్నారు ఆయన. ప్రేమ అనేది వెచ్చదనం ఉండాలి, ఫిల్ అవ్వాలి, రిలాక్స్ అవ్వాలి, కళ్ళు మూసుకొని ఉండాలి. అయితే పురుషుడు ఎప్పుడు కళ్ళు మూసుకోడు, కానీ స్త్రీలు కళ్ళు మూసుకుంటారు. అంచేత ఉమెన్ అనేవారు బాడీ ఓరియంటెడ్గా ఉంటారు అని, వైల్ మెన్ ఆర్ నాట్ బాడీ ఓరియంటెడ్. కానీ ఆ డీప్ ఎంబ్రేస్మెంట్లో, సెక్స్ యాక్ట్లో కళ్ళు మూసుకున్నప్పుడు ఆ యొక్క వెన్నుముకని గమనించడం నేర్చుకోండి. సో అప్పుడు రియల్గా దే కెనాట్ లవ్ విత్ ఓపెన్ ఐస్. విత్ క్లోజ్డ్ ఐస్ దే ఫీల్ ద బాడీ మోర్ ఫ్రమ్ విత్ ఇన్, లోపల నుంచి శరీరం ఏ విధంగా ఉంది అనేది ఫీల్ అవుతారు. కాబట్టి క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఫీల్ యువర్ బాడీ, రిలాక్స్. కళ్ళు మూసుకొని బాడీని ఫీల్ అవ్వండి, రిలాక్స్గా ఉండండి, స్పైనల్ కాలం మీద, వెన్నుముక మీద దృష్టి పెట్టండి. ఈ సూత్ర వెరీ సింపుల్. అప్పుడు ఆ స్థితిలో మీరు పూర్తిగా వెలుగులు విరజిమ్ముతూ ఉంటారు. ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ డే. ఈ సూత్రాలు అయిపోయినాయి. నెక్స్ట్ సూత్ర, ఫుల్ఫిల్మెంట్ త్రూ బికమింగ్ సెంట్రల్. ఆత్మ అనేది ఆత్మ విజ్ఞానము లేదా ఆత్మజ్ఞానము లేదా ఆత్మను తెలుసుకోవడము అనేది ప్రాథమికంగా సూత్రమా, అవసరమా, క్వశ్చన్ అన్నమాట. ఒక మనిషికి తను తాను తెలుసుకోవడం లేదా ఆత్మజ్ఞానంగా సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ యాక్చువలైజేషన్ అంటారు, రియలైజేషన్ అని కొంతమంది అంటారు. దీన్ని తెలుసుకోవడం అవసరమా? అసలు ఈ సెల్ఫ్ యాక్చువలైజేషన్ అవటం ఏంటి? ఈ యొక్క ప్రశ్నలు. మనిషి పుట్టడం ఎంతో సామర్థ్యంతో ఉంటాడు. మరి ఆ యొక్క ఆ పొటెన్షియల్ సామర్థ్యం అది యాక్చువలైజేషన్ అవటం ఏంటి? ఆల్రెడీ పొటెన్షియల్ ఉంది కదా. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.